ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. రైతులకు రుణమాఫీ హామీని అమలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసిన ఆరెంపుల గ్రామ రైతులు, ప్రజలు మంత్రికి ఘన సత్కారం చేశారు. రైతుల తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన మంత్రి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఆ రోడ్డు అని కాదు, టోటల్ ఉన్న రోడ్లే 755 మీటర్ల మట్టికే ఉన్నాయి. గ్రానైట్ బండలు వేసుకుని నడిచే పరిస్థితి కాబట్టి యాక్సిడెంట్లు అవుతుంది. మీరు కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం అయితే పక్కాగా ఉంది మా ఊరికి. అలాగే మా గ్రామంలో ఉన్న వాటిని రేట్ చేయాలండి. అంటే వరద వచ్చి కొట్టుకుంప ఎప్పుడో పాతకాలం నాటి గప్పు తిరిగి రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సరిపోతుంది. అలా 9 సైడ్ రైళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో. అలాగే మా ఊళ్ళో కరెంటు స్తంభాలు ఒకటి కంపల్సరీ 8-9 వస్తాయి అన్న మంచి కట్టుకుంటే చిన్న కడితే మటుకు. అలాగే మా ఊరు మన రామ్లీల కానించి అట్లా డెవలప్ చేశారు. సేమ్ మా ఊరు కూడా అట్లా డెవలప్ నుంచి బారుగూడెం లింక్ రోడ్డు ఒకటి ఉందండి, 1 కిలోమీటర్ ఉంటుంది. అది పార్మేషన్ లైటింగ్ పెట్టాలనేది మా ఊరందరూ ఆశ అండి. కాబట్టి కంపల్సరీ సెంటర్ రోడ్డు ఈ ఊళ్ళో నుంచి బారుగూడెం వెళ్ళిపోయాడు. అంటే ఒక చింతపల్లి డొంక ఒకటి ఉంటుంది మాకు. అది గిట్ట మొత్తగూడెం శివాలయం నుంచి వయా ఆరెంపల 4 డొంకల కానీ మా ఊరు మొత్తగూడెం టోటల్గా ఖమ్మం వెళ్ళిపోవచ్చు ఆ రోడ్డుతో. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 5 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో 6 గ్యారంటీలు చెప్పామో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం. నిన్నగాక మొన్న ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అంటే జూలై నెలలో మొదలుపెట్టి
ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నలకి రద్దు చేయబోతుంది, రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది. నిబద్ధత గల ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం, ప్రజల కోరుకునే ప్రభుత్వమైన మీ ప్రభుత్వం ప్రజల కోసం, పేదోడు కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరు విన్నారు. ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. గత ప్రభుత్వం అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈనాడు కుంగిపోయి కొట్టుకుపోయింది. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేరుతో ఏవైతే అప్పులు చేశారో ఒక పక్క అప్పులు కట్టాల్సి వస్తుంది, రెండో పక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని సమతుల్యం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం పేదోడికి సహాయం చేసే దాంట్లో ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యానికి ముందు ఏవైతే మీకు హామీలు ఇచ్చామో ప్రతి హామీని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉందని కూడా సవినయంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుపుతూ మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలు అడిగిన